ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ వాసుదేవాయ. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ 37వ సర్గ. కైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చిన వల్కమలను రామలక్ష్మణులు ధరించుట. సీతాదేవి నారచీరలను ధరించినప్పుడు అతడున్న అంతఃపుర స్త్రీలు దుఃఖపడుట. ఈ సందర్భమున వశిష్ఠుడు కైకేయిని మందలించుట. అంతటా వినయ విధేయతలు గల శ్రీరాముడు మంత్రులలో వృద్ధుడైన సిద్ధార్థుని వచనములను విని తన తండ్రియగు దశరథునితో వినమ్రుడై ఇట్లు నుడివెను. ఓ మహారాజా, సర్వసుఖములను పరిచయించితిని. వనములలో ఫలమూలములే నాకు ఆహారము. అన్ని విషయముల యందును ఆసక్తిని విడనాడే నాకు ఈ చతురంగ బలాదులతో పని ఏమి? శ్రేష్టమైన గజ్యమును దానము చేసినవాడు దాని నడుమునకు కట్టిన త్రాడుపై మోహపడట వ్యర్థము. ఒక మహాగజమును త్యజించిన వానికి దాని తాడుపై ఆసక్తి ఎందులకు? ఓ జగత్పతి, సజ్జన శిరోమణి, అట్లే మీరు నా వెంట పంపదలుచుకుని నా సేనలు, వస్తు వాహనములు, ధనధాన్యములు మొదలైనవి నాకెందులకు? వాటినన్నింటినీ భర్తనికి ఇచ్చివేయుచున్నాను. సేవకులు నా కొరకై వల్కములను తెచ్చి ఇచ్చిన చాలును. 14 సంవత్సరముల కాలం వనంలో నివసించుటకై వెళ్ళుచున్న నాకు ఒక పలుగును గంపను ఇప్పించిన చాలును. అంతటా కైకేయి నారచీరలను స్వయంగా తీసుకుని వచ్చి ఎగ్గు సిగ్గులు లేక జనుల సమక్షమున ఇదిగో వీటిని ధరింపము అని శ్రీరామునితో పలికెను. అప్పుడు మానవోత్తముడైన శ్రీరాముడు కైకేయి నుండి నారచీరలను గ్రహించెను. పిమ్మట అతడు తాను ధరించి ఉన్న మేలి వస్త్రముల స్థానమున ముని వస్త్రములను దాల్చెను. అచ్చటనే ఉన్న లక్ష్మణుడును తన పట్టు వస్త్రములకు మారుగా తన తండ్రి ఎదుటిని తాపసులు ధరించినట్టు నారచీరలను ధరించెను. పట్టు వస్త్రములను దాల్చిన సీతాదేవి తాను ధరించుటకై తీసుకుని రాబడిన నారచీరలను గాంచి వాళ్ళను చూసి లేడి వలె మిక్కిలి భయపడిను. అంతటా శుభలక్షణ సంపన్న అయిన జానకి మిక్కిలి కలవరపాఠంలోనే కైకేయి తీసుకుని వచ్చిన వల్కములను గ్రహించి ధరించుట ఎట్లు అని మిగుల బిడియపడిను. పాతివత్య ధర్మములను ఎరింగి వాటిని బావుగా ఆచరించినట్టు సీతాదేవి దుఃఖాశ్రువులు ప్రవహించుచుండగా గంధర్వరాజు వలె ఒప్పుచున్న తన భర్త యొక్క శ్రీరామునితో ఇట్లు పలికెను. వనములో నివసించినట్టు ఈ మునిపత్నులు ఈ నారచీరలను ఎట్లు ధరించరో గదా అనియచో వల్కములను ధరించుట ఎరుగని ఆ జానకి మిగుల సిగ్గుపడెను. అటు చీరలను ధరించుట కొత్త ఒకటచే ఆమె ఒక చీరను కంఠము చుట్టుకుని ధరించి మరి ఒక చీరను చేతపట్టుకుని సిగ్గుపడుచో నిలబడెను. ధార్మికోత్తముడైన శ్రీరాముడు వెంటనే సీతకడకు చేరి ఆమె చేతిలోని చీరను తీసుకుని దాన్ని ఆమె పట్టుచీర పైననే కట్టెను. అట్లు శ్రీరాముడు సీతాదేవికి వల్కములను కట్టుచుండగా చూసి ఆ అంతఃపుర స్త్రీలందరూ కంటినీరు పెట్టిరి. అటు దుఃఖితులై ఉన్న ఆ స్త్రీలందరూ తేజస్శాలిన రామునితో ఇట్లనిది. నాయనా, మీ తండ్రి ఈ సుకుమారికి వనవాసములు విధింపలేదు కదా. మీ తండ్రిగారి ఆజ్ఞను పాటించి వనవాసములకు ముగించుకొని నీవు తిరిగి వచ్చే వరకు ఈమెను మేము జాగ్రత్తగా చూసుకుందాము. ఆ విధముగా మా జన్మలు సఫలమగును. నాయనా, ఓ రామా, లక్ష్మణుని తోడుగా చేసుకొని నీవు వనములకు వెళ్ళుము. కానీ ఈ సీతాదేవి మిగుల సుకుమారి, తాపసుల వలె వనములలో ఈమె నివసింపజాలదు. నాయనా రామ, ధర్మనితుడవైన నీవు పితృవచనముల పాలనకై కట్టుబడి ఇచ్చట ఉండుటకు ఇష్టపడకుంటివి. మా ప్రార్థనను మన్నించి సీతాదేవినైనను ఇచ్చట ఉండనిమ్ము. అంతటి దశరథుని పుత్రుడు ఆ అంతఃపుర కాంతులు ఎంతగా ప్రాధేయపడుచున్నను వారి మాటలను పట్టించుకొనక తన వలె ధర్మశీల అయిన సీతాదేవికి ఆ వల్కములను ధరింపజేశను. రాజుగురువైన వశిష్ఠుడు ఆ విధముగా నారచీరలను ధరించి ఉన్న సీతాదేవిని చూసి ఆమెను నివారించి కైకేయితో ఇట్లనెను. ఓ దుష్టురాలా, వంశమర్యాదలు మంటగలుపుచున్న ఓ కైకేయి, నీవు హద్దు మీరి ప్రవర్తించుచున్నావు. మహారాజును మోసగించుటే కాక నీవు ఆయన ప్రతిజ్ఞను కూడా కట్టుబడి ఉండటలేదు. ఓ దురాచార పరురాలా, సీతాదేవి వనములకు పోనక్కరలేదు. శ్రీరామునకు మారుగా ఆమె ఆ సింహాసనం అధిష్ఠింపగలదు. ప్రతి గృహస్థునకును అర్ధాంగి ఆత్మ వంటిది కనుక ఈ శ్రీరామునకు సీతాదేవి ఆత్మ. అందువల్ల ఆయన స్థానమున తత్ప్రతినిధిగా ఉండి ఆమె పరిపాలన చేయగలదు. సీతాదేవియు శ్రీరామునితో కూడి అడవులకు వెళ్ళుటయే సంభవించినచో మేమును వారితో వెళ్ళిదము. అంతేకాదు ఈ పురజనులందరూ వెళ్ళిదురు. సీతారాములు నివసించు ప్రదేశమే అయోధ్య కనుక దండనాయకులు, రాజును ఆశ్రయించుకుని జీవించు పురజనులు, దాసీజనులు ధనధాన్యములతో వస్తు వాహనాదులతో అచ్చటికి చేరెదురు. అంతేకాదు భర్త శత్రుఘ్నులను నారచీరలను దాల్చి వనచరులై తమ అన్నయ్య అయిన శ్రీరాముడు నివసించు ప్రదేశమునకు వెళ్ళి ఆయనతో కూడి అచ్చటనే నివసింతురు. ఓ కైకేయి, నీ ప్రవర్తన దుష్టమైనది. నీవు ప్రజలను ఇక్కట్ల పాలు చేయుచున్నావు. ప్రజలందరూ వెళ్ళిపోయిన పిమ్మట చెట్లు చెమలే మిగిలిన ఈ భూమిని ఏకాకవే నీవే ఏలుకొనుము. శ్రీరాముని పరిపాలనకు నోచుకొనని ఈ రాజ్యమే కాదు, రాముడు నివసించు ప్రదేశము వనమే అయినను అదియే రాజ్యమగును. భరతుడు దశరథుని వలన జన్మించినవాడు కావున తండ్రి తనకు ప్రీతిపూర్వకంగా అప్పగింపని రాజ్యమును
అతడు ఏలుకొనుటకు ససేమరా ఒప్పుకొనడు. పైగా ఆ భరతుడు నీ సుతునిగా ఇచ్చట ఉండుటకు ఏమాత్రము ఇష్టపడడు. నీవు ఈ భూతలము నుండి గగనమునకు ఎగురగలిగినను, నీవు ఎంతగా నేల విడిచి సాము చేసినను, అంటే ఇక్ష్వాకు వంశము యొక్క ఆచార వ్యవహారములను బాగా ఎరిగిన భరతుడు మాత్రము తండ్రికి విరుద్ధముగా ప్రవర్తింపడు. ఓ కైకేయి, నీవు నీ కొడుకు పైగల పిచ్చి మమకారము కొలది అతనికి అప్రియ కార్యమనే చేయుచున్నావు. ఏలనన్నా ఈ లోకమున శ్రీరామునకు విధేయుడు కానివాడు లేనేలేడు. ఓ కైకేయి, వనములకు బయలుదేరుచున్న శ్రీరాముని వెంట పశువులు, పాములు, మృగములు, పక్షులు వెళుచున్నటను నీవే నేడే చూడగలవు. అంతేకాదు చిగుళ్లతో, మొగ్గలతో, పువ్వులతో నిండి ఉండే వృక్షములు సైతము వాడిపైన ముఖములతో ఆయన వెళ్ళుచున్న మార్గమనే చూచుచుండును. ఈ దృశ్యమును కూడా నీవు కాంచగలవు. కనుక ఓ దేవి, నీ కోడల సీతాదేవికి ఈ నారచీరలను తీసివేసి అమూల్యమైన వస్త్రములను, ఆభరణములను నిమ్ము. ఈమెకు వల్కములను ఇచ్చుట పద్ధతి కాదు. ఇట్లు పలికి వశిష్ఠ మహర్షి జానకి వల్కాల ధారణను నివారించెను. ఓ కైకేయి రాజకుమారి, నీవు శ్రీరామునకు ఒక్కనికే వనవాసము కోరి ఉంటివి, సీతకు కాదు. కనుక ఈ జానకి నిత్యము వస్త్రాలంకార భూషితే వనమన శ్రీరామచంద్రునితో కూడి ఉండును. నీవు వరములను కోరుకునేటప్పుడు సీతావనవాసమును గూర్చి ప్రస్తావింపలేదు. కనుక ఈ రాజకుమారి వస్త్రములతో, సకల సౌకర్యములతో, ముఖ్యులైన పరిచారకులతో కూడి వాహనంపై వెళ్ళుగాక. బ్రాహ్మణోత్తముడు సాటిలేని మహిమ గలవాడు. రాజగురువు అయిన వశిష్ఠ మహర్షి ఇట్లు పలుకుచున్నను, సీతాదేవి మాత్రము వేషభూషణములపై ఆసక్తి చొప్పగా తనకు ప్రాణతుల్యుడైన శ్రీరామునితో సమానముగా నారచీరలని ధరించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణ మందిరి అయోధ్యాకాండనందు 37వ సర్గ సంపూర్ణము. జై శ్రీరామ్. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ వాసుదేవాయ. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ 38వ సర్గ. సీతాదేవిచే నారచీరలను ధరింపజేసినందులకు దశరథుడు కైకను మందలించుట, శ్రీరాముడు తండ్రిని ఊరడించుట. సీతాదేవి తన పతియకు శ్రీరాముని సమక్షమనే ఒక నిస్సహాయరాయుల వలె నారచీరలను ధరించెను. ఆ దృశ్యమును చూసి అచ్చటి వారు దశరథుని చీకొట్టుచో ఈసడించిరి. అప్పుడు అచ్చట వారి గగ్గోలుకును ఈసడింపులకును తట్టుకొనలేక దశరథుడు మిక్కిలి దుఃఖించెను. తత్ప్రభావముతో ఆ రాజునకు తన ధర్మము మీదను, కీర్తి ప్రతిష్టల ఎడలను, కడకు జీవితం పైనను విరక్తి కలిగెను. ఆ మహారాజు వేడి నిట్టూర్పులు విడుచుచో తన భార్యతో ఇట్లనెను, ఓ కైకేయి, ఈ జానకి వల్కములను ధరించుట యుక్తము కాదు. ఈమె మిక్కిలి సుకుమారి, అమాయకురాలు, నిరంతరము సుఖములలో పుట్టి పెరిగినది. ఈమె వనవాస జీవితముకు ఏమాత్రము తగదు అని మా గురువు వశిష్ఠ మహర్షి చెప్పిన మాట ముమ్మాటికి సత్యము. ఈ సీతాదేవి పరమధార్మికుడైన జనకుని గారాల బిడ్డ, ఆదరముతో లాలింపదగినది. అంతేకాదు పతివ్రత శిరోమణి. అట్టి ఉత్తమరాలు ఈ విధముగా ఒక సన్యాసిని వలె ఈ జనుల మధ్య నారచీరలను ధరించి నిలిచి ఉన్నది. ఇంతకుని ఈమె ఎవరికైనాను ఏ కొంచెముగానైనా చేసిన అపకారమేమి? ఈ జనక మహారాజు కూతురు ముందుగా ఈ వల్కములను త్యజింపవలెను. వీటిని ధరించు విషయమును నా ప్రతిజ్ఞలో నేను ప్రస్తావింపలేదు. కనుక ఈ రాజకుమారి అమూల్యములైన వస్త్రములతో, వివిధములగు రత్నాభరణములతో హాయిగా వనములకు వెళ్ళును. కైక, నేను ఇక జీవించి ఉన్నటయే వ్యర్థము. నేను నీ కుటిల వచనములతో చిక్కుకొని క్రూరమైన ప్రతిజ్ఞ చేసి తిని. ఇది నేను చేసిన మహా అపరాధము. మూర్ఖురాలవైన నీవు నా ప్రతిజ్ఞను ఒక ఆయుధముగా ఉపయోగించుకొని భతునకు రాజ్యమును కట్టబెట్టుటకును, శ్రీరాముని వనములకు పంపుటకును పూనుకొంటివి. విధి మిక్కిలి సీతచే నారచీరలను ధరింపచేయుటకు సిద్ధపడితివి. వెదురుగడను దాని పుష్పమే ఛేదించినట్లు నేను చేసిన పాపమే, అంటే ప్రతిజ్ఞయే ఇప్పుడు నన్ను దహించి వేయుచున్నది. ఓ పాపాత్మురాలా, ఒకవేళ శ్రీరాముడు నీకు ఏమైనా అపకారం చేసి ఉన్నచో అతనికి వనవాసమును విధించడం యుక్తాయుక్తము కావచ్చును. కానీ ఓ నీచురాలా, వైదేహికి శిక్ష విధించటకు ఆమె నీకు చేసిన అపకారమేమి? హరిణి వలె విశాలములే నేత్రములు గలదియు, మృదు స్వభావము గలదియు, కలలో సైతము ఇతరులకు అపకారం తలపెట్టనిదియు, ధర్మచారిణియు అయిన ఈ జానకి ఇక్కడ నీకు ఏమి అపకారం చేసినది? ఓ దుష్టురాలా, నీ నరకప్రాప్తికి రాముని వనవాసములకు పంపుటాను ఒక్క పాపకృత్యమే చాలును. ఇంకను సీతచే వల్కములను ధరింపచేయుట, ఆమెను అడవులకు పంపునటువంటి దుష్కర కార్యములను చేసి నీ పాపముల బరువును ఎలా పెంచుకొంచున్నావు? ఓ దేవి, శ్రీరాముడు తన పట్టాభిషేకములో ఇచ్చటికి వచ్చినప్పుడు అతనితో, రామా, నీవు ఈ పట్టాభిషేకోత్సవను మానుకొని జటావల్కములను ధరించి దండకారణ్యంలో 14 సంవత్సరములు నివసింపము అని నీవు పలకగా నేను వినియుంటిని. నీవు కోరినదియు నేను ప్రతిజ్ఞ చేసినదియు అంత మాత్రమే. అంతటితో ఆగక జానకిచే కూడా నారచీరను ధరింపజేసి ఇంకనూ నీవు నరకములకు పోదల్చితివా?
దశరథ మహారాజు ఇట్లు విలపించుచు అంతులేని శోకమున కుమిలిపోవచుండెను. వనములకు వెళ్ళుచున్న పుత్రుని ఎడబాటునకు తట్టుకొనలేక అతడు తీరని బాధకు లోనై నేలపై పడిపోయాను. ఈ విధముగా గోడు మనచో తలను రేలాడ వేసుకొని నేలపై కూర్చుని ఉన్న తండ్రితో వనములకు బయలుదేరుచున్న శ్రీరాముడు ఇట్లు నుడివెను. ఓ ధర్మజ్ఞ, ఓ దేవ, మిగుల పేరు ప్రతిష్టలు గల మా తల్లి కౌశల్యాదేవి ఇదిగో ఇచ్చటనే ఉన్నది. ఈమె కడు వృద్ధురాలు, ఉత్తమ సౌశీల్యవతి. ఈమె ఎన్నడనూ మేము నిందించి ఎరగదు. ఓ మహాత్మా, నా నిమిత్తమై ఈమె శోకసాగరం మునిగి ఉన్నది. ఇంతకుముందు ఎటు దుఃఖములను కనివెరి ఎరగదు. కనుక నేను లేని కొరతను తెచ్చుతూ ఈమెను ఆదరముతో ఓదార్చుచుండము. పుత్రుని ఎడబాటు వలన కలుగు దుఃఖము దూరమగునట్లుగా ఈమెను నీవు ఆదరింపము. తండ్రి, నిన్ను చుచ్చుతో నీ ప్రేమాదరములతో మునిగి నన్ను గుర్చి చింతించుట మానివేయినట్లుగా ఈమెను సంతోషపరచుండము. ఇంద్రునితో సమానుడువైన ఓ మహారాజా, నా తల్లి కౌశల్యాదేవి యొక్క పుత్ర ప్రేమ అగాధమైనది. నేను వనములకు వెళ్ళినచో నా ఎడబాటు బాధను భరింపలేక ఈమె మృత్యువాత పడబడి ప్రమాదము కలగలదు. కావున నీ చల్లని కరస్పర్శతో ఈమె దుఃఖమును తుడిచివేయుచో ఈమెను కాపాడే భారము నీదే. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణ మందిర అయోధ్యకాండనందు 38వ సర్గ సంపూర్ణము. జై శ్రీరామ్.